ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నా కథ ఇక్కడితో ముగిసిపోయింది, నా జీవితం ఇక మారదు అని. అలా అనిపించిన వారందరికీ బైబిల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ అనే వ్యక్తి కథను మనం చూస్తాం. ఒకప్పుడు అతను రాజకుమారుడు, యువరాజుగా పెరగాల్సిన ఒక బాలుడు. కానీ 5 ఏళ్ల వయసులో ఒక ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని 2 కాళ్ళు పనిచేయకుండా పోయాయి. రాజభవనంలో ఉండాల్సిన మెఫీబోషెత్ లోదెబారు అనే మర్చిపోయిన ప్రాంతంలో జీవించాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి ఎవరు అతన్ని వెతకలేదు, ఎవరు అతని గురించి ఆలోచించలేదు. బహుశా మెఫీబోషెత్ కూడా ఇలా అనుకుని ఉండొచ్చు, నా కథ ఇక ముగిసిపోయిందని. కానీ దేవుడు నీ కథను ముగించకపోతే ఎవరూ దాన్ని ముగించలేరు. ఒకరోజు రాజైన దావీదు ఒక ప్రశ్న అడిగాడు, యోనాతాను ఇంటి వారిలో ఇంకా ఎవరున్నారు? వారికి నేను కృప చూపాలి అని. వెంటనే రాజు తన సేవకులను పంపించి మెఫీబోషెత్ను వెతికించాడు. రాజు పిలుపు వచ్చిందని తెలిసినప్పుడు మెఫీబోషెత్ భయపడ్డాడు. ఇప్పుడు నా ప్రాణం పోతుందని అనుకున్నాడు. కానీ దావీదు నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, భయపడకు. ఆ తర్వాత పోగొట్టుకున్న ఆస్తి అంతా తిరిగి వచ్చింది, పోయిన గౌరవం తిరిగి వచ్చింది. అంతేకాదు, ఇక మీదట నువ్వు నా బల్ల దగ్గర ఎల్లప్పుడూ భోజనం చేస్తావని రాజు చెప్పాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో లోదెబారు వంటి పరిస్థితులు ఉండవచ్చు. మనుషులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, అవకాశాలు నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు, నీ కథ ముగిసిపోలేదు. దేవుడు నీ కథను తిరిగి రాస్తాడు. విశ్వాసంతో మనం నమ్ముదాం. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్యా, నా కథ ముగిసిపోయింది అనుకుంటున్నాను. నువ్వు మెఫీబోషెత్ కథను మార్చినట్లు నా కథను కూడా నువ్వు మారుస్తావని నమ్ముతున్నాను. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.